మన దగ్గర స్పెషల్ ఐటమ్స్ ఏంటన్నా? మందే స్పెషల్ బ్రో. మందే స్పెషల్ అంతే కదా మరి. అంటే నార్మల్ గా నాకు బుల్లెట్ అంటే ఇష్టం. దాన్ని బట్టి రాయల్ గా కొంచెం రాయల్ లుక్ ఉండాలని చెప్పేసి స్టార్ట్ చేసామాట అలా. హాయ్, దిస్ ఇస్ వివేక్ అండ్ అక్షయ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బావగారు ఎక్కడికి ఈరోజు వీడియో? ఈరోజు మనం ఐటీసీ కోనూరు పక్క లైన్లో ఒక ఫుడ్ స్ట్రీట్ ఉంది. ఓకే. దాంట్లో బైక్ మీద బార్బిక్యూ సెటప్ చేసుకుని ఒక అబ్బాయి బార్బిక్యూ అమ్ముతున్నాడు, చికెన్. ఇది మనం అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ గో ఐటీసీ కోనూరు. రైట్ నౌ వీఆర్ అట్ ఐటీసీ కోనూరు పక్కన ఉన్న ఫుడ్ స్ట్రీట్లో అయితే ఉన్నాం అనమాట. బాగుందా? మనం బైక్ మీద బార్బిక్యూ అని చెప్పాం కదా. అవును. అది బైక్ మీద బార్బిక్యూ కాదు. ఏం బార్బిక్యూ? బ్రో బార్బిక్యూ. యాక్చువల్లీ ఫ్రాంచైజ్ పేరు బ్రో బార్బిక్యూ. బ్రో బార్బిక్యూ. ఆల్మోస్ట్ మనం వచ్చి ఎంత టైం అవుతుంది? ఆల్మోస్ట్ 1.5 hours అవుతుంది. 1.5 hours నుంచి వీఆర్ ట్రయింగ్ టు డూ షూట్, కానీ అవ్వట్లేదు. ఇంకేం చేసామంటే కెమెరా పెట్టేసి స్టాండింగ్లో పక్కన నుంచి మాట్లాడేస్తాం. క్రౌడ్ అయితే బేభత్సం. బ్రో అని పెట్టాడు. ఆ బ్రోతో మాట్లాడి చాలా ట్రై చేసాం ఇప్పటి వరకు. ఇక్కడ వెళ్ళి మాట్లాడదాం. క్రౌడ్ అన్న మనకి సంబంధం లేదు, వెళ్ళి మాట్లాడదాం. ఎందుకంటే టైం టూ లేట్ బికాజ్ 12 అన్ని క్లోజ్ కాబట్టి. ఓకే, లెట్స్ గో. అండ్ చాలాసేపు వెయిట్ చేశాక మనం బ్రో బార్బిక్యూలో బ్రోతో అయితే మాట్లాడబోతున్నాం అనమాట. హాయ్ బ్రో. బ్రో హాయ్ హాయ్. మీ పేరు? నా పేరు శివతేజ బ్రో. మన ప్రాపర్ వచ్చి కాకినాడ, పిఠాపురం పక్కన కాకినాడ. ఓకే. పిఠాపురం మెన్షన్ చేశారు. ఎంతకాలం అయింది బ్రో స్టార్ట్ చేసేది? నేను 4 years అయింది బ్రో స్టార్ట్ చేసి. సక్సెస్ఫుల్లీ రన్ అవుతుంది బై గాడ్ గ్రేస్. ఓకే. మన దగ్గర స్పెషల్ ఐటమ్స్ ఏంటన్నా? మందే స్పెషల్ బ్రో. మందే స్పెషల్. అంతే కదా మరి. కాన్సెప్ట్ అసలు ఎక్కడ ఎలా స్టార్ట్ చేశారు కాన్సెప్ట్ ఇది? 4 years బ్యాక్ స్టార్ట్ చేశాను బ్రో నేను. అంటే బేసిక్ గా చాలా మంది కార్ల మీద పెడుతుంటారు, లేకపోతే ఒక బండి మీద పెడుతుంటారు. Yeah. డిఫరెంట్ గా బుల్లెట్ మీద పెట్టడానికి కారణం ఏంటి? అంటే నార్మల్ గా నాకు బుల్లెట్ అంటే ఇష్టం. దాన్ని బట్టి రాయల్ గా కొంచెం రాయల్ లుక్ ఉండాలని చెప్పేసి స్టార్ట్ చేసామాట అలా. నా ఎడ్యుకేషన్ కి దీనికి అసలు సంబంధం లేదు. ప్యాషనెట్ మీద చేస్తాను అనమాట నేను. లైక్ ఎవరికైనా ఫ్రాంచైజ్ ఇచ్చి వాళ్ళతో, అంటే ఆల్రెడీ మన ఫ్రాంచైజ్ ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి బ్రో? మన కాకినాడలో ఉన్నాయి అండ్ రాజమండ్రిలో కూడా ఉన్నాయి బ్రో. ఓకే. ఈ డిజైన్ ఇక్కడ మీరే చేశారా? యా బ్రో. బైక్ లేదు, నేను ఆల్టర్నేషన్ చేయించాను దీన్ని. ఓకే. ఓన్లీ చికెన్ ఐటమ్స్ బ్రో? మనది చికెన్, ఫిష్, వెజ్ లో పైనాపిల్ అండ్ పన్నీర్. ఓకే. మనం అవైలబిలిటీ ఏంటంటే ఓన్లీ చికెన్ అండ్ పైనాపిల్ ఉంది ప్రెసెంట్. ఓకే. ఫ్యూచర్ లో ప్లానింగ్ ఫిష్ ఆల్సో. ఓకే. ఓకే. పన్నీర్ ఆల్సో ప్లాన్ చేస్తాను. యా. ఓకే. పైనాపిల్ ఏంటి బ్రో? పైనాపిల్ లో అంటే ఎట్లా మేకింగ్ అది? అది మనం గ్రిల్ పైనాపిల్ అంటే ఇది పైనాపిల్ ఉంటుంది కదా బ్రో. అవును. దాన్ని మన సీక్రెట్ మసాలా ఉంటుంది. ఓకే. ఆ మసాలాతో మ్యారినేషన్ చేసి ఓకే మనం గ్రిల్ చేసి ఇస్తాం బ్రో కస్టమర్. ఓకే. ఏదో చూసాను మీరు హనీ వేస్తున్నారు. యా. స్పెషల్గా యాడ్ చేశారా హనీ? అవును బ్రో. ఓకే. అది ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఓకే. మన దగ్గర ఏమున్నాయి బ్రో ప్రజెంట్ అయితే పైనాపిల్ ఉంది బ్రో, లెగ్ జాయింట్, వింగ్స్, ఓకే, బోన్లెస్ అన్నీ ఉన్నాయి బ్రో. అన్నీ ఉన్నాయి. మన దగ్గర ఐటమ్స్ ప్రైజెస్ ఎలాగన్నా? అన్ని రీజనబుల్ ప్రైజెస్ బ్రో. మనకు వచ్చి స్టార్టింగ్ వచ్చి 150, ఎండింగ్ కూడా 150. ఓకే. ఓకే, అంతా రీజనబుల్ ప్రైజెస్, ఓకే, అఫోర్డబుల్ ప్రైజెస్. 150. అయ్యా బ్రో. ఓకే. 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 మన టైమింగ్స్ అన్న? టైమింగ్స్ వచ్చి 6కి బ్రో. ఇంకా ఎర్లీ పెడదామని చూస్తున్నాం. ఓకే. ఏమైనా పెడితే 5 నుంచి స్టార్ట్ చేస్తాం, లేదంటే 6 కంటిన్యూ. మరి రైనీ సీజన్లో పరిస్థితి? రైనీ సీజన్లో ఆపుతాం బ్రో. లైక్ అంబ్రెల్లా కింద తింటే స్లో చేస్తాం, ఆగాక అయిపోతుంది. అంటే లైక్ మేము కూడా షెల్టర్ ప్లాన్ చేద్దాం అని చూస్తామన్నమాట. లైక్ ఇప్పుడు టెంట్ లా వస్తుంది కదా, అది పెట్టి ప్లాన్ చేద్దాం, కస్టమర్స్ని ఇంకా పెంచుకుందాం అని చెప్పేసి. ఓకే. ఓకే. ఇప్పుడు మమ్మల్ని ట్రై చేయమంటారా? చైన్ బ్రో, లెగ్ జాయింట్ అన్నీ బాగుంటాయి బ్రో. ఇది బాగోదని ఏముండదు మన దగ్గర. మస్ట్ ట్రై ఏంటంటే పైనాపిల్ డిఫరెంట్గా టేస్ట్ ఉంటుంది. అది అందరూ టేస్ట్ చేస్తారు అనమాట. లైక్ కస్టమర్ వచ్చారంటే ఖచ్చితంగా చికెన్తో పాటు పైనాపిల్ చెప్పుకుంటారు అనమాట. అట్లా. ఎందుకంటే బేసిక్ బార్బిక్యూ నేషనల్ అలాంటి పెద్ద పెద్దలో దొరుకుతుందేమో. అవును బ్రో. యా. చెప్పాలంటే యూనిక్ గా మనది పైనాపిల్ అక్రాస్ హైదరాబాద్ లో చూసుకుంటే మన గ్రిల్ ఐటమ్స్ లోనే దొరుకుతుంది. ఇంకెక్కడ మనకి అంటే బార్బిక్యూ నేషన్. పైనాపిల్ తిందాం అనుకున్న వాళ్ళు బార్బిక్యూ నేషన్ కి వెళ్ళలేరు కదా. అంటే వెళ్ళొచ్చు, ఎఫెక్ట్ అనే ప్రాబ్లం లేదు, కానీ అదొక ఐటమ్ తినాలంటే బార్బిక్యూ నేషన్ కి వెళ్ళాలంటే అరౌండ్ 800 ఛార్జ్ చేయాలి. లైక్ దట్. అది 800 మన దగ్గర మొత్తం వచ్చేసి అన్లిమిటెడ్ తినచ్చు ఫ్యామిలీ. సో మీ మేకింగ్ ప్రాసెస్ కూడా బాగుందన్న, చాలా. థ్యాంక్ యూ బ్రో.
అనండి మన ఏమైనా ఫ్రాంచైజ్ ఏమైనా అవైలబుల్ ఉంది అక్కడ? యా బ్రో, ఫ్రాంచైజ్ ఉన్నాయి కదా మన ఆల్రెడీ. ఫ్రాంచైజ్ అవైలబుల్ ఉన్నాయి, అంతా రీజనబుల్గానే ఇస్తున్నాను. రాయల్టీ అయితే ఛార్జ్ చేయను బ్రో, ఓన్లీ ఫ్రాంచైజ్ వన్ టైమే. రాయల్టీస్ అలా ఏం అలాగా పే చేయమని అడగను. పార్టీ ఆర్డర్స్ ఉన్నాయా? యా బ్రో, పార్టీ ఆర్డర్స్ ఆల్సో నేను డీల్ చేస్తుంటాను. ఇప్పుడు వచ్చి మోర్ దాన్ 20 to 30 పార్టీ ఆర్డర్స్ చేసాం. బర్త్డే ఫంక్షన్స్ కానీ ఏమన్నా మన పార్టీ ఆర్డర్స్ ఏదన్నా చేస్తాం. లిక్కర్ పార్టీస్ పెట్టుకుంటారు ఫ్రెండ్స్ అందరూ, ఫామ్ హౌస్ తీసుకొని అలా రీజనబుల్ ప్రైజెస్ చేస్తాం మనం. మనకి థైస్ అండ్ బోన్లెస్ స్ట్రిప్స్ అండ్ బోన్లెస్ స్లైస్ కూడా ఇస్తున్నాను బ్రో. సో ఈ వీడియో చూస్తున్న మన కాకినాడ వాళ్ళకి ఏం చెప్తారు అనుకుంటున్నారు? ఇక్కడ ఉన్న వాళ్ళకి, ఇక్కడ ఉన్న వాళ్ళు కదా బ్రో, అందరూ ఒకసారి వచ్చి విజిట్ చేయండి. ఆల్రెడీ మనకు కాకినాడలో ఒక భూము అంతేనా? అంతే. హైదరాబాద్ కూడా తెలియాలి, మన కాకినాడలో హైదరాబాద్ కూడా తెలియాలి. అంతే కదా బ్రో. ఇక్కడ అల్ల నుంచి ఉన్నారు మొత్తం స్మోక్, కళ్ళు మంటలు మామూలుగా లేదు. అందరూ అంతా మీరేనా మొత్తం మ్యారినేషన్? యా బ్రో, మసాలా అంతా మ్యారినేషన్ నాదే బ్రో. యా బ్రో. ఎన్ని కిలో చేస్తారని పర్ డే చికెన్? డైలీ 10 to 15 kgs అవుతాయి బ్రో మనకి. ఇంకా పెట్టుకుంటే అవుతాయి, మనం సరిపోతుంది. ఇట్స్ ఎనఫ్. బోన్లెస్ స్ట్రిప్స్, బోనస్ ఈ జాయింట్స్. యా యా ఓకే బ్రో. బ్రో దగ్గర మనం ఏం తీసుకున్నప్పుడు లెగ్ జాయింట్ బోన్లెస్. బోనస్ మీరు బోన్లెస్ ట్రై చేయండి, నేను లెగ్ జాయింట్ ట్రై చేస్తాను. ఓకే. మొత్తం మామూలుగా అలాంటి వచ్చేస్తుంది పీస్. వావ్, స్టార్ ఐటమ్ ఏంటి తెలుసా? నైస్, ఎక్సలెంట్ ఉంది. మామూలుగా అసలు అలా పడేయమన్నారు బాగారు, లేదా అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతుండండి ఒక్కోసారి. కానీ లెగ్ జాయింట్ మాత్రం చాలా అవునా? బాగుంది, లెగ్ జాయింట్ ఎక్సలెంట్ అసలు. బోనస్ చేసాడు, ఎట్లా ఉంది టేస్ట్? పడేసేలా ఎక్సలెంట్ ఉంది అసలు. నిజంగా మయోనీస్. చికెన్ బేసిక్గా లోపల కుక్ అయింది, టెండర్గా ఉంది, జ్యూసీగా. మీరు ఈ బాబీక్యూస్లో మైనస్ ఏంటంటే చేయడం సరిగ్గా రాలేదనుకో ఏమవుతుంది, లోపల చికెన్ పచ్చి పచ్చిగా ఉండిపోతుంది, పైన రోస్ట్ అయిపోద్ది. చాలా బాగుంది. మౌత్ వాటరింగ్ మొత్తం మామూలుగా అసలు. నైస్ నైస్. ఐటీసీ కోహినూర్ సైడ్, ఐటీసీ కోహినూర్ దగ్గర ఫుడ్ కూడా అందరికీ తెలుసు. అండ్ దాంట్లో బ్రో బాబిక్యూ అని ఉంటుంది. కానీ మనం కాకినాడ ఉంది, కాకినాడ వాళ్ళందరికీ బ్రో బాబీక్యూ ఉంటుంది. నెక్స్ట్ మన బ్రోది ఏంటి, బుల్లెట్. బుల్లెట్ బుల్లెట్ ఇష్టం ఉంటాం, అంత తినే ఉంటారు. అండ్ కాకినాడలో ఆల్రెడీ బూమ్ అంటుంది, వెరీ సక్సెస్ఫుల్. అండ్ మన కాకినాడలో కదా, హైదరాబాద్ కూడా వచ్చి ట్రై చేయండి. జస్ట్ మామూలుగా కూడా అదిరిపోయిన టేస్ట్. మనం ఒక ఐటమ్ రావాలి బాబు, ఏంటది? బోన్లెస్ స్లైస్. బేసిక్గా మేము వచ్చేయడానికి పైనాపిల్ అయిపోయింది. మాస్ పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారండి పైనాపిల్కి, మనకు కూడా లేదు. యాక్చువల్లీ పైనాపిల్ అయిపోతుందంట కంపెనీ, గ్రిల్ పైనాపిల్ అది ఇస్తారు బాగా మనకి. ఇస్తారా? ఇంత తక్కువ రీజనబుల్ ప్రైజెస్లో ఇంత మంచి ఫుడ్ ఎక్కడ దొరుకుతుందా? ఇంత తక్కువ ప్రైజెస్లో ఎక్కడ దొరకదు. పైగా గ్రిల్ ఐటమ్స్, బాబిక్యూ ఐటమ్స్ ఎక్కడ దొరకదు. 150 రూపీస్ 10 పీసెస్ ఇవి, బోన్లెస్ టైప్స్. బాగా అవి అయిపోయినాయి. స్టార్ ఐటమ్ పైనాపిల్ ఇందాక మీరు చూసారా, అది స్పెషల్ మసాలా జల్లి హనీ వేసారు. ఎస్. అండ్ దిస్ ఈజ్ బోన్లెస్ సీక్రెట్ మసాలా అంట. ఇది బోన్లెస్ స్లైస్ అండి. ఇది ఫిష్లా ఉంది చూడటానికి, ఫిష్ మాదిరి పీస్ ఉంది కానీ చికెన్ ఇది. ఓకే, ఫస్ట్ మీరు పైనాపిల్ ట్రై చేద్దాం. ఇద్దరు నేను పీసెస్. ఎందుకంటే స్టార్ ఐటమ్ ఎవరు వచ్చినా సరే పైనాపిల్ అడుగుతుంది. ఓకే ఓకే ఓకే, రెడీయా? చేసి బ్లాస్ట్, నిజంగా బ్లాస్ట్. మాట రావట్లేదండి చెప్పాలంటే, ఎందుకంటే ఆ గ్రిల్ కానీ, ఆ హనీ టేస్ట్ కానీ, ఆ ఫ్లేవర్ కానీ ఎగ్జాక్ట్ ఉన్నాయి. సీరియస్లీ చెప్తున్నా మీ అందరికీ, ఈ పైనాపిల్ తినాలి అని అనుకుంటే మాత్రం 7 లోపు వచ్చేస్తే బెస్ట్. అదే 8కి అయిపోతుందంట. 8కి అయిపోతుంది. 7 లోపు వచ్చేస్తే పైనాపిల్ దొరికింది. మనకి అయిపోయింది. బట్ ఆయన వేరే తీసి కట్ చేసి ఇచ్చారు. ఏది తినబోని ఇది అయితే తినండి అబ్బా, పక్క ఏదో పక్క. కానీ బాబు బోన్లెస్ స్లైస్, ఇప్పుడు జిమ్లో మనకు చెప్తారు కదా డైట్ చేయాలి అలా అలాంటి బాగుంది. ఇక్కడ ఏదైనా
చికెన్ ఎక్కడ రెగ్యులర్ అబ్బా, సూపర్. ఇక్కడ అది ఇదని కదా అన్ని బాగుంది. అన్ని బాగున్నాయి, అన్ని రేస్ ఫుల్ ప్రైజెస్. చాలా మంది ఇన్స్టాలో చూసి ఏమన్నారంటే ఫుడ్ బ్లాగర్స్ వీడియో చూసి అక్కడికి వెళ్ళి తిని నచ్చలేదు, మా నచ్చట్లేదు అని చెప్తున్నారు చాలా మంది. సో ఇదేంటంటే మస్ట్ ట్రై, 100%. జెన్యూన్ రివ్యూ, అన్ని మస్ట్. అంటే టేస్ట్ అండి అంతా 150 రూపీస్ రీజనబుల్ ప్రైజెస్, క్వాంటిటీ కూడా ఎక్కువ వస్తుంది. బావగారు బ్రో బార్బిక్యూలో అన్నీ బాగున్నాయి, అన్ని టేస్ట్ చేస్తాం. మీ జెన్యూన్ రివ్యూ ఏంటి? జెన్యున్ రివ్యూ అయితే ప్రతిదీ బాగుంది. బేసిక్గా అది బాగలేదు ఇది బాగలేదు అని ఉంటుంది. మనం వెళ్ళిన ప్రతి చోట కూడా అలాగే చెప్తాం. మనం ఇంకా కొన్ని ఐటమ్స్ తినలేదు, దాంట్లో వింగ్స్ ఉన్నాయి మెనూలో, ఇంకా 2-3 ఉన్నాయి మనం తినలేదు. మనం తిన్నది జాయింట్, స్ట్రిప్స్, స్లైస్ అండ్ పైనాపిల్. పైనాపిల్ అయితే మస్ట్ ట్రై అండి. నిజంగా జనం వస్తుంది కూడా పైనాపిల్కి వస్తున్నారు. ఎందుకంటే ఇందాక మేము వచ్చే 1.5 hour నుంచి వెయిట్ చేసి తర్వాత తీసుకున్నాం క్రౌడ్ అంతా వెళ్ళాక. కానీ ఎక్కడెక్కడో వేలు పెట్టి తింటాం, అది వేరు. సో ఇక్కడికి వచ్చి ఒకసారి టేస్ట్ చేయమనండి సార్, ఎవరైనా టేస్ట్ చేయండి. నెక్స్ట్ టైం మీరే వెతుక్కుంటూ వస్తారు మళ్ళీ ఇక్కడ. ఎస్, అండ్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా మేము కింద ఇస్తాము. అండ్ ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఉండదు. ఒకవేళ రైన్ అయితే ఇప్పుడు బైకే కాబట్టి మీరు చూసుంటారు, కొంచెం ఇబ్బంది అవ్వచ్చు రైన్ దగ్గర. సో పార్టీ ఆర్డర్స్ కూడా ఉన్నాయి కాబట్టి నెంబర్ ఇక్కడ పైన డిస్ప్లే చేద్దాం. నెంబర్ డిస్ప్లే చేద్దాం. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాగా క్యాచ్ చేస్తారు అవర్ ఛానల్.